ఈ రోజు చూడండి ఫ్రెండ్స్, ఒక ఎల్జీ ఏసీ కంప్లైంట్ వచ్చిన నేను వాటర్ లీకేజ్ ప్రాబ్లం అని వచ్చి చూస్తే చూడండి ఫ్రెండ్స్, వాటర్ చూడండి ఆ నుంచి పడుతున్నాయో. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో చూసి ఒక కస్టమర్ కాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎల్జీ ఏసీ వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉంది అంట. కస్టమర్ సర్వీస్ చేసుకుని రీసెంట్లీ 20 days అయిందంట ఫ్రెండ్స్. ఇంకా కస్టమర్ ఇంటికి అయితే వచ్చేసిన చూడండి ఏసీనే. ఇంకా ఏసీ ఆన్ చేసి చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీకు వాటర్ చూపిస్తే చూడండి ఆడ నుంచి పడుతున్నాయో. ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఆడించి పడుతున్నాయి. డ్రే ప్యానల్ చూస్తే చూడండి ఫ్రెండ్స్, మీకు దానికి డ్రాప్ ఆల్రెడీ పడి ఉన్నాయి. ఇది కస్టమర్ ఎట్లా అంటే ఆన్ చేసినప్పుడు నైట్ వర్షం పడినట్టు ఏసీ నుంచి పడుతున్నాయంట ఫ్రెండ్స్. చూడండి గ్రిల్ అవన్నీ ఓపెన్ చేసి చెక్ చేశాను నేను. నాకైతే ప్రాబ్లం ఏముందో తెలిసిపోయింది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ ఏమంటే సర్వీస్ ప్రాబ్లము, డస్ట్ చాలా ఉంది. ఇంకోటి ఏమంటే కస్టమర్ రీసెంట్లీ ఒక 20 days బ్యాక్ వచ్చి రిలయన్స్ వాళ్ళు వచ్చి సర్వీస్ చేసిపోయినారంట. అసలు నాకు ఏసీ కండిషన్ ని చూస్తా అంటే అసలు నమ్మబుద్ధే కావడం నా ఫ్రెండ్స్. 20 days అయింది ఆ ఏసీకి సర్వీస్ చేసి అని. ఇంకోటి ఏమంటే కస్టమర్ రిలయన్స్ లో వారంటీ తీసుకున్నారంట, వాళ్ళు వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిపోయినారని చెప్తున్నారు. అసలు నేను డ్రే ప్యానల్ కూడా ఓపెన్ చేసి చూడండి, డస్ట్ చూడండి ఒకసారి మీరు ఎంత ఉందో. అసలు ఏసీకి చూసి ఎవరైనా నమ్ముతారా ఫ్రెండ్స్ 20 days బ్యాక్ సర్వీస్ చేశారని? నాకైతే అసలు సర్వీస్ చేశానా లేదా అర్థం కావడంలా. ఎవరైనా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, చేశారా లేదా ఊరికే పైన చేసి వెళ్ళి ఉంటారని. ఇంకా నేనైతే కస్టమర్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన ఫ్రెండ్స్, ఈ సర్వీస్ ప్రాబ్లమ్ సర్వీస్ చేసి క్లియర్ అయిపోతుందని. సరే చేసే ఉన్నారు. కస్టమర్ చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ వారంటీ ఉన్నా కూడా నాతో డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు. చూడండి సర్వీస్ చేసాం కదా, ఆ గలీజ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో, పెద్ద బకెట్ అంతా నిండిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇండోర్ కాయిల్ కండిషన్ చూడండి ఫ్రెండ్స్, ముందు దాంతో పోలిస్తే ఇప్పుడు మీకు చాలా డిఫరెంట్ అనిపిస్తూ ఉంటుంది వీడియోలోనే. ఒకసారి జూమ్ చేసినా కూడా చూడండి ఫ్రెండ్స్, కాయిల్ స్వింగ్స్ కూడా చూడండి ఎంత నీట్ గా క్లియర్ గా అయినాయో. సేమ్ కాయిల్ చూస్తా అంటే కొత్త ఏసీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి పైన బెండ్ కూడా చూపిస్తా చూడండి, చాలా నీట్ గా చాలా క్లియర్ గా అయింది ఫ్రెండ్స్. ఇంకా అవుట్డోర్ దగ్గర కూడా వచ్చేసిన చూడండి ఫ్రెండ్స్. అవుట్డోర్ కూడా అంతా ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దీంట్లో డస్ట్ ఉన్నా కూడా కూలింగ్ అనేది సరిగా రాదు ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఇదంతా ఓపెన్ చేసి వెనక నుంచి ముందు నుంచి క్లీన్ చేసా, ఎందుకంటే మన ఎల్జీకి డబల్ రో అయినా 3 రో అయినా కండెన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి అంతా ఓపెన్ చేసి వెనక లోపల నుంచి కొడుతున్నా. చూడండి దీనికి 3 రో కాయిల్ వచ్చింది, దీనికి మాత్రం 100% వెనక నుంచి ముందు నుంచి క్లీన్ చేయాల్సి ఉంటుంది. చూడండి క్లీన్ చేస్తా అంటే డస్ట్ చూడండి ఎంత వస్తుందో. దీంట్లో కూడా చాలా ఉంది ఫ్రెండ్స్. చూడండి మీకు వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది, అవుట్డోర్ లోపల పడతా ఉండేది డస్ట్. ఇంకా చూడండి అంతా క్లీన్ చేసేసాం. ఒకసారి కాయిల్ చూడండి ఫ్రెండ్స్, అవుట్డోర్ కాయిల్ మీరు ఒకసారి చూసి కామెంట్ చేసేయండి ఏ విధంగా మెరుస్తుందో. అవుట్డోర్ అయితే చాలా నీట్ గా అయిపోయింది ఫ్రెండ్స్, అంటే అవుట్డోర్ ఇండోర్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా కస్టమర్ రూమ్ లో అయితే వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్, ఏసీ కూడా ఆన్ చేసిన, కూలింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. వాటర్ లీకేజ్ ప్రాబ్లం కూడా ఇక్కడ క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు కస్టమర్ వారంటీ ఉన్నా కూడా నేను డబ్బులు ఇచ్చి చేయించుకున్నా ఫీలింగే లేదు, అంతా ఫుల్ హ్యాపీ అయిపోయినారు. మనం చేసిన పని మీకు నచ్చినట్లయితే 10 లో ఎన్ని మార్క్స్ ఇస్తారో ఒకసారి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడికి మా పని కూడా క్లియర్ అయిపోయింది చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం, బాయ్.